తుఫాను ఆగలేదు, గాలి ఆగలేదు. అది ఏ క్షణంలోనే మునిగి పెట్టేట్టున్నారు. ఆ ఓడ పైన నావికుడికి సందేహం వచ్చింది, మనలో ఎవరు తప్పు చేశారు, అందువల్ల దేవుడు మనకి శిక్ష పంపించాడు, ఈ తుఫాను పంపించాడు. కాబట్టి అసలు ఎవడో తప్పు చేసినవాడు ఎవడు, ఆ తప్పు చేసినవాడు ఎవడు అని చీటీలు వేశాడు. చీటీలు వేస్తే యోనా మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. అరే యోనా అంటే ఎవడరా అని ఆ ఓడనాయకుడు అడుగుతూ ఉన్నాడు. ఈయనేం చేశాడు, వాడు అడుగు భాగానికి వెళ్ళి గుర్రు పెట్టి బాగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఏసై పెట్టి ఏం చేయాలి? ఏసై ఏమన్నాడు? మీరు సోదరులో ప్రవేశించకుండానట్లు మెడుకుగా ఉండి ఏం చేయమన్నాడు? నిద్రపోమన్నాడా? ప్రార్థన చేయమన్నాడు. దేవుని బిడ్డలు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, నిద్రలు పోకూడదు. సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబంలో అందరూ రావాలి ప్రభువా మీ సన్నిధికి అని కుటుంబం కొరకు, సంఘం కొరకు, గ్రామం కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు వీళ్ళు ఎలా వెళ్తున్నారు? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమి ప్రయోజనమో లేదు. జీవము గల దేవుని విడిచి ఆ జీవము లేనటువంటి రాళ్ళు రప్పలు మొక్కితే ఉపయోగం ఉందా? ఏ ప్రయోజనమో లేదు. అలాగనే మరి దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు చూస్తూ ఆ తుఫాను పంపిస్తే ఆ చీటి యోనా మీదకి వచ్చింది. పోయాడు, చూస్తే నిద్రపోతా ఉన్నాడు, గురిపెట్టి నిద్రపోతున్నాడు. ఇక పోయి లేపుతున్నాడు, లే పోయి నిద్రపోతాడు. పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థన చేయి అనగానే టకాలు లేచాను. ఏం చెప్తుంది? ఆ పడవ పైభాగంలో చూస్తే ఏమవుతున్నది? భయంకరమైన తుఫాను, గాలివాన ఆ సముద్రం మీద వీస్తూ ఉన్నది. ఏ క్షణంలోనైనా పడవ సముద్రంలో మునిగిపోయే అవకాశము ఉన్నది. అప్పుడు అర్థమైంది, తను చేసిన తప్పు దానికి అర్థమైంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు మన తప్పులు మనము తెలుసుకొని ఒప్పుకోవాలి. మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు. ఆయన మన పాపాలన్నీ కూడా క్షమించి ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుంటాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఆయన ఒప్పుకున్నాడు, అయ్యా ఈ తుఫాను వచ్చింది నన్ను బట్టే వచ్చింది. ఏం చేసావు నువ్వు తప్పు? నేను ఎవరినో నీకు తెలుసా? నేను హెబ్రీయుడను, నేను దేవుని భక్తుడను, ఆయన ప్రవక్తను, ఆయన సేవకుడను. ఆయన ఒక పట్టణానికి వెళ్ళమంటే నేను మరొక పట్టణానికి వెళ్తా ఉన్నాను. నేను దేవునికి విధేయత చూపెట్టలేదు, ఆయన చెప్పిన పని నేను చేయటం లేదు. అందువల్ల దేవుడి తుఫాను పంపించాడు. ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవా దేవుని సేవకుడు నేను, యెహోవా దేవుని సేవకుడు అనగానే వాళ్ళందరూ భయం వేసింది. వాళ్ళందరికీ ఏమైంది? భయం వేసింది. చూడండి, దేవుని బిడ్డలమైన మనము యేసు పేరు చెప్పగానే ఎదుటి వారు భయపడిపోవాలి. యేసు నామములో జయమున్నది. మనం పాడబడతాం కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆయన నామంలో శక్తి, ఆయన పేరు చెప్తే చాలు భయపడిపోవాలి. అప్పుడు వాళ్ళకి భయం వేసింది. అయ్యా సరే, మీ దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడే, కానీ ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో మీరు చెప్పండి అంటే ఆయన ఏమన్నాడంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఎక్కడ పడేయమన్నాడు? సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? సముద్రంలో పాపం చూస్తా ఏం చెప్పడం ఎందుకు, ట్రై చేద్దామని చాలా వరకు ప్రయత్నం చేశారు. కానీ తుఫాన్ ఆగిందా? ఆగలా. సరే, చివరి చేసేది ఏమి లేక యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేశారు? యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. అన్యులు యెహోవా దేవునికి ప్రార్థన చేసి, అయ్యా ఈయన విషయమై మీ నిరపరాధం అని చెప్పేసి ఆయన యోనాను ఎత్తి సముద్రం పడేశారు. ఎప్పుడైతే పడేశారో ఒక్క క్షణంలోనే, పడవేసిన క్షణంలోనే తుఫాను సైలెంట్గా నెమ్మదైంది. చల్లటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం దేవుడు కల్పించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఆయన బిడ్డలు వదిలిపెట్టాడు దేవుడు? వదిలిపెట్టకుండా ఒక పెద్ద మత్స్యము అంటే చేపను పంపించాడు. చేపను పంపిస్తే ఆ చేపని ఆగ్రహించాడు దేవుడు. ఆ చేప మింగేసింది.
యోనా గారిని మింగేసింది. ఎన్ని రోజులు ఉన్నట్టు